జనరల్గా పని ఉన్నవాడు అల్లారం సౌండ్కి నిద్రలేగుస్తాడు. కానీ అలా ఏ పని లేనివాడు అమ్మ వేసినట్లుకో నాన్న తినే తిట్లకో నిద్రలేగుస్తాడు. జ్యోతి, మనం ఒక క్రిమినల్ కన్నామే. ఒరే భార్గవ్, వేడివేడిగా తోసిలేసా తిందువురా. రే అడ్డగాడిదా, మీ అమ్మ మ్యాచ్ వేసింది, వచ్చి మేసెళ్ళు. రే ఎదవా, నీకే చెప్తుంది లే. హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు భార్గవ్. రే పనికి మళ్ళీ ఎన్నిసార్లు పిలవాలరా? అది నా అల్లారం. నువ్వు వస్తావా నేను రావాలా? వస్తున్నానన్నా. అమ్మా, అట్లలోకి టమాటా పచ్చడి బాగుంటుందా కొబ్బరి పచ్చడి బాగుంటుందా? నీ వయసు కుర్రాళ్ళంతా ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకొని హనీమూన్కి ఏ దేశం వెళ్ళాలి, పిల్లలు పుడితే ఏ స్కూల్లో పోయాలని ఆలోచిస్తుంటే మనం ఇక్కడ కూర్చొని అట్లో టమాటా పచ్చడి బాగుంటుందా కొబ్బరి పచ్చడి బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. అబ్బా, ఎందుకండి పొద్దున్నే వాడిని తిడతారు? నీకు నేను తిట్టిందే కనబడుతుంది. నా బాధ ఎవరికి తెలుసు? రాత్రులు నిద్ర ఉండట్లేదు, గుండెంతా ఒకటే మంట. కొలెస్ట్రాల్ అనుకుంటున్నాను గారు. ఈ మంట కారణం కొలెస్ట్రాల్ కాదురా, నువ్వు చేసే ఎగస్ట్రాల్. మొదట్లో బుద్ధి వస్తుందని తిట్టేవాడిని, పోయింది. తర్వాత భయం వస్తుందని తిట్టేవాడిని, అది పోయింది. ఆఖరికి సిగ్గు వస్తుందని తిట్టేవాడిని, ఇప్పుడు అది కూడా పోయింది. చిచ్చి, నీతో నాకెందుకు. ఏమే, నేను బయటికి వెళ్తున్నాను, ఇడిల్లాకి చెప్పి వస్తాను. పొద్దునైతే సాగొడుతుంది. మా బాబు దెబ్బకు మైండ్ అంతా పొల్యూషన్ అయిపోయింది. బయటకి వెళ్ళి ఎయిర్ పొల్యూషన్ చేసేద్దాం. అక్క ఒకటి బ్రో, ఫస్ట్ నేను వచ్చాను. వచ్చావులేవయ్యా, ఏదో పనున్నోళ్ళలాగా. ఖాళీయేగా, కాసేపు ఆగు, వాడికి కాలేజీ టైం అయింది. మనకు 30 ఏళ్ళు వచ్చినా మనకు ఉద్యోగం లేదంటే వీఆర్ నాట్ జస్ట్ జాబ్లెస్. మన పేరెంట్స్ దృష్టిలో యూజ్లెస్, సమాజం దృష్టిలో వర్త్లెస్. సింపుల్గా చెప్పాలంటే మనం జనాభా లెక్కల్లో ఉంటాం అంతే. జనాలు ఎవరు మనల్ని లెక్క చేయరు. నిరుద్యోగ యువత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నీకు తప్ప నీ ఫ్రెండ్స్ అందరికీ జాబ్ ఉన్నప్పుడు నో గెట్ టుగెదర్స్. చెప్పరా. రే భార్గవ్, నెక్స్ట్ సండే మన కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తారు అనమాట. నువ్వు తప్పకుండా రావాలన్నమాట. సండేనా? అవునరా, నువ్వంటే ఖాళీ, మన వాళ్ళందరూ జాబ్స్ కదా, అందుకే సండే పెట్టావన్నమాట. ఇన్ని ఎలా అయినా వెయిట్ చేయాలి. నాకు కుదరదురా. మా బామ్మగారు స్వర్గస్థులయ్యారు. ఓ, ఇజ్ ఇట్? బామ్మగారికి కంగ్రాచులేషన్స్ చెప్పు. ఒరే, స్వర్గస్థులయ్యారంటే చచ్చిపోయారంటరా, సచ్చినోడా? ఓ సారీ రా, ఐ డోంట్ గెట్ ఇట్. ఫోన్ పట్టే. పాపం ఫీల్ అయినట్టు అన్నాడు. మనల్ని బాధ పెట్టే క్లాస్మేట్స్ని కలవకపోయినా మన బాధను పంచుకునే క్లాస్మేట్స్ని మాత్రం కలుస్తూనే ఉండాలి. ఏమైందన్న అంత బాధలు ఉన్నావు? నేను ఎప్పుడు బాధలోనే ఉంటాను భయ్యా. అప్పుడప్పుడే ఇలా బ్లాక్ లేబుల్తో ఉంటాను. అంత కష్టం ఏమొచ్చింది భయ్యా? రాలేదు భయ్యా. గత 8 ఏళ్ళుగా ట్రై చేస్తున్నా, ఒక్క ఉద్యోగం కూడా రాలేదు భయ్యా. అరే ఉద్యోగం ఏముందన్న, చేతి ప్రతి అడ్డమైనతో మాట్లాడాలి. చేయకపోతే అయిన వాళ్ళ దగ్గర కూడా మాటలు పడాలి. తెల్లారులు వేస్తే 100 మందికి 100 సమాధానాలు ఇవ్వాలి భయ్యా. ఉద్యోగం చేస్తే 100 మందికి 100 సమాధానాలు చెప్పాలి. కానీ ఉద్యోగమే లేకపోతే అందరికి ఒకే సమాధానం చెప్పాలి. అర్థం కాలేదు కదా? పెగ్గి దాకా పైకి చూడండి. ఏరా ఏం చేస్తున్నావు? ఏరా ఏం చేస్తున్నావు? ఇలా చెప్పారు పాప, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏరా ఏం చేస్తున్నావు? ఈ ప్రశ్నలన్నిటికీ నేను చెప్పే ఒకే ఒక సమాధానం, ఖాళీ 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 ఖాళీ. పోనీ ఫంక్షన్స్కి వెళ్ళే బదులు ఇంట్లోనే హాయిగా కూర్చోవచ్చు కదా భయ్యా. ఇంట్లో హాయిగా. ఏంటి భయ్యా చేతికి ఏదో కట్టు కట్టు? అది కట్టు కాదు భయ్యా, తాయెత్తులు. అమ్మా, ఇప్పటికే బయటికి వెళ్తే తాయెత్తులు అమ్ముకునేవని అనుకుంటున్నారమ్మా. ఇది చాలా మహిమగల తాయితురా. దీన్ని 500 పెట్టుకున్నా. దీన్ని కట్టుకుంటే ధనవంతులవుతారు. ఎవరు అమ్మినోడా? దేవుడి మీద జోకులు వస్తే కళ్ళు. ఒరే భార్గవ్, అమ్మా ఇదిగో ఏంటమ్మా ఇది? మంత్రం. ఈ మంత్రాన్ని పొద్దున 1000 సార్లు, సాయంకాలం 1000 సార్లు చదివావనుకో, నీకు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది. ఏంటి
పొద్దున వేసాలు సాయంత్రం వేసాలు. అమ్మ నీ కొడుకు కానీ చదివే కెపాసిటీ ఒకటి ఈ పాటికి కలెక్టర్ అయిపోయాడు కదే. ఇంత మన వల్ల కాదులే. అమ్మా చచ్చిపోతా. 30 ఏళ్ళకి ఎలా ఉందంటే 35 ఏళ్ళకి. అమ్మా థ్యాంక్స్ అమ్మా. ఏంటమ్మా ఇది? మన మనసులో ఏదైనా కోరికని కోరుకుని ఈ ఆయిల్ని 2 మూతలు తాగావనుకో మింగిపోతా. ఏంటి? మింగలేకపోతున్నానమ్మా. మింగాలి, తప్పదు. అమ్మా ఇది నా వల్ల కాదు. అది సంగతి. మా అమ్మ అక్కడితో ఆగలేదు భయ్యా. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, తంత్రాలు, యంత్రాలు, రంగురాలు, ఉంగరాలు, యజ్ఞాలు, హోమాలు, ఇలా ఒక్క చేతబడి తప్ప ఇంకన్నీ చేయించేసింది భయ్యా. ఈ సంవత్సరం కూడా ఉద్యోగం రాకపోతే ఈసారి అది కూడా చేయించేసేలా ఉన్నా. ఒక్కొక్కసారి జీవితానికి జీతం తీసుకునే అదృష్టం లేదేమో, ఇక డైరెక్ట్గా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటానేమో అని భయం వేస్తుంది భయ్యా, భయం వేస్తుంది. సారీ అన్న, ఈ లైఫ్లో ఇంత దరిద్రం ఉంటుంది అనుకోలేదు నేనైతే. నువ్వు బాధపడకు భయ్యా. నీకు ఉద్యోగం రావాలంటే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలో నాకు బాగా తెలుసు. కాకపోతే ఒక 50,000 ఖర్చు అవుద్ది. తాయెత్తులకి మా అమ్మ లక్షల్లో ఖర్చు పెట్టింది భయ్యా. అలాంటిది 50,000 ఒక లెక్క. ఒక్క ఇంతకీ ఎవరు భయ్యా అతను? చెప్పేది నువ్వు రే, అక్కడ ఎర్రసొక్క వేసుకుని కలదరెట్టుకుని ఒకడు ఉన్నాడా? ఆ మనోడే, తోసేయండి. ఎవరమ్మా మీరు? అదే అండి, రాత్రి కాల్ చేశాను కదా. ఓ సాఫ్ట్వేర్ జాబ్ అడిగింది నీకేనా? తోసేద్దాం. నన్ను కదండి, మా వాడిని తోసేయాలి. ఓ కుర్రోడు బాగున్నాడు, తోసేద్దాం. అన్న నాకు బీటెక్లో కొంచెం పర్సంటేజ్ తక్కువ ఉంది. పర్సంటేజ్ లేని అడకాలమ్మా, తోసేద్దాం. అన్న క్యాష్ తెచ్చాము. తోసేయండి. ఇదిగోండి. ఏంటి తోసిన పోవట్లేదు? రేపు 10ంటికి అడ్రస్కి వెళ్ళండి. సుబ్రహ్మణ్యం ఒకడు ఉంటాడు, ఆడు తోసేస్తాడు. వాడు ఇచ్చిన అడ్రస్ ఇదే భయ్యా, ఇక్కడ 10th ఫ్లోర్ అంట. తోసేద్దాం అని 50,000 దొబ్బాడు. ఏమన్నా తేడా కొట్టాలి, నిన్ను వాడిని పైన దోయేస్తా. ఏగా క్లెయిమ్ జరగదన్నా, పో, నేను మాట్లాడేసిన అంతా నువ్వు అన్నా. ఆల్ ద బెస్ట్. ఏమైంది భయ్యా? ఆడబ్బా నిజంగా దోసేశాడు భయ్యా. నాకు జాబ్ వచ్చేసింది. మరి ముఖమేందన్నా గట్ల పెట్టినావు? అంటే ఇంకా లైఫ్లో నాకు జాబ్ రాదని మెంటల్గా ఫిక్స్ అయిపోయా కదా భయ్యా. సడన్గా వచ్చేసరికి నా ఎమోషన్కి ఎక్స్ప్రెషన్కి సింక్ అవ్వట్లా. భయ్యా అవన్నీ పక్కన పెట్టు, లెట్స్ ఎంజాయ్ దిస్ మూమెంట్. ఇట్స్ టైమ్ టు పార్టీ. పార్టీ కన్నా ముందు నేను ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి. ఎవరికి? అమ్మకా? కాదు. హలో, అడుగు. ఏరా అబ్బాయి, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, అడుగు. ఇంట్లో అందరు కులాసానా? ఇంట్లో అందరూ బాగానే ఏడ్చారు, అడుగు. ఏంటహే అడిగేది? అదే ఎప్పుడు కనిపించినా అడుగుతావు కదా, అదే అడుగు. ఓ అదా, ఏం చేస్తున్నావు? ఉద్యోగం, సాఫ్ట్వేర్లో ఉద్యోగం. నెలకు 30,000 జీతం, 6 నెలలకు ఒకసారి ఇంక్రిమెంట్, సంవత్సరానికి ఒకసారి టూర్లు, 2 ఏళ్ళకి ఒకసారి ఆన్ సైట్. ఓహ్, నీకు ఆన్ సైట్ అంటే తెలియదు కదా. పని మీద పక్క దేశాలు పంపిస్తారనమాట, పక్క దేశాలు. వాడిని దీనికేనా ఇంటహారాలు చేసావు? ఈ రోజులో కుర్రాళ్ళు పాటికేళ్ళకే ఉద్యోగం చేస్తూ 30 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసుకుని 2 పిల్లలకి అంటున్నారు. నీకు ఉద్యోగం అవటానికే 30 ఏళ్ళు పట్టింది, ఇంకా పెళ్ళి ఓ 50 ఏళ్ళకి అవుతుందేమో. అయినా ఈ రోజులో 30 ఏళ్ళు వస్తే కానీ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు అదే ట్రెండ్. 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాకపోతే మీ ఊళ్ళో ట్రెండ్ ఏమో, మా కరీంనగర్లో కరణ్ జోహార్ అంటారు. అయినా ఇప్పటికే మన చుట్టాల్లో నీ మీద చాలా రూమర్స్ నడుస్తున్నాయి. అందరు నిన్ను పప్పుగాడు అనేలోపు ఆ పప్పన్నం ఏదో పెట్టు, ఇంకా ఫోన్ పెట్టు. హలో హలో బాబాయ్, మళ్ళీ ఏమైందన్నా? అగో పెళ్ళి కావాలి. ఎవరికి? నాకు. క్యా తో భీ హో రహా హై?
పార్ట్ 2.